తన కెరియర్ లో ప్రతి సినిమాకు కథలో డిఫరెంట్ వేరియంట్స్ చూపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా తను యాక్ట్ చేస్తోన్న సరిపోదా శనివారం మూవీ కథపై మూవీ లవర్స్ కు అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ సినిమా కథ ఒరిజినల్ కథేనా లేక వెల్ నోన్ రైటర్ మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన శనివారం నాది నవలను స్ఫూర్తిగా తీసుకున్నారా అనే డౌట్స్ అందరినీ వెంటాడుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే నాని మొదటి లుక్ అలాగే హీరోయిన్ ప్రియాంక మోహన్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో నాని శనివారం నాడు మాత్రమే ఏదైనా చేస్తాడు అనేట్టుగా ఈ సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతోంది. అలాగే ప్రియాంక మోహన్ చారులత అనే పోలీసు పాత్రలో కనబడుతోంది. ఈ సినిమాలోని కథ దాదాపుగా శనివారం నాది నవలకు దగ్గరగా ఉందనే వార్తలు ఫిలిం నగర్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఒరిజినల్ కథని తీస్తున్నాడా, మల్లాది నవల్ని స్ఫూర్తిగా తీసుకున్నాడా అని నవల సాహిత్యం చదివే వాళ్లలో ఒక డిబేట్ జరుగుతోంది. ఎందుకంటే ప్రముఖ నవల రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన శనివారం నాది అనే నవల అప్పట్లో సంచలనం రేపింది. అదీ కాకుండా మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవలలు చాలా వరకు సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా మల్లాది రచించిన శనివారం నాది అనే నవల నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారనే విషయం ఫిలిం ఇండస్ట్రీలో తెగ సర్క్యులేట్ అవుతోంది. అయితే నవల లో కూడా కథానాయకుడు శనివారం అవగానే ఏదో ఒక సంఘటనకి పాల్పడుతూ ఉంటాడు. అందులో కథానాయకుడికి కొంచెం నెగటివ్ షేడ్స్ ఉంటాయి. అలాగే మంగళ అని ఒక లేడీ పోలీస్ పాత్ర నవలలో వైటల్ రోల్ ప్లే చేస్తోంది. నవలలో లాగే సరిపోదా శనివారంలో కూడా పోలీసు పాత్రలో ప్రియాంక మోహన్ ను చారులతగా చూపించడం చూస్తుంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి నవలని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నాడా అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంతకు ముందు నాని నటించిన హాయ్ నాన్న సినిమాపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నో అనుమానాల మధ్య వస్తున్న సరిపోదా శనివారం వచ్చే నెల ఆగస్టులో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి.